వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పోర్ట్స్ డిబేట్. నేను సునీల్. సో ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో 3 గెలిచిన పంజాబ్ మరో 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. మరోవైపు కోల్కతా 6 మ్యాచ్లు ఆడి 3 విక్టరీ కొట్టి మరో 3 చేతులెత్తేసింది. సో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉన్న పంజాబ్ 5వ స్థానంలో ఉన్న కోల్కతాతో కాసేపట్లో ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్లో పంజాబ్ విసురుతుందా లేదా కోల్కతా సక్సెస్ కొడుతుందా అనేది అయితే ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేయడానికి వెంకటేష్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ అలాగే కార్తిక్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఇద్దరు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్లో. ఇద్దరికి ప్రత్యేకంగా వెల్కమ్ సార్. హలో అండి. ఎస్. సో వెంకటేష్ గారు, కమింగ్ టు యూ. సో ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు నిన్న సిఎస్కే పెర్ఫార్మెన్స్ గురించి అండ్ ధోని కేమ్ బ్యాక్ అని అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇట్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ సిఎస్కే. ఎందుకంటే చాలా పెద్ద రిలీఫ్. 5 వరుస పరాజయాల తర్వాత వచ్చిన స్వీట్ విక్టరీ వాళ్ళకి. ఎందుకంటే టీం చాలా డౌన్ అండ్ అవుట్ గా కనిపించింది. కానీ కొన్ని మార్పులు చేశారు వాళ్ళు. మార్పులు చేయడం అంటే అశ్విన్ లాంటి ఒక సీనియర్ క్రికెటర్ ని డ్రాప్ చేయడం, తర్వాత ఒక యంగ్స్టర్ షేక్ రషీద్ కి అవకాశం ఇవ్వడం, ఇలాంటి మార్పులు చేయడం వల్ల అది కలిసి వచ్చింది వాళ్ళకని చెప్పాలి. ఎందుకంటే దేవర్ చేసింగ్ స్మాల్ స్కోర్ 163, 164 చేంజ్ చేస్తున్నారు. కానీ మీకు అక్కడ స్లో వికెట్ మీద ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్, పవర్ ప్లేలో మీకు మంచి స్టార్ట్ అనేది చాలా అవసరం. అది రషీద్ ప్రొవైడ్ చేశారు. రషీద్ అండ్ రచిన్ రవీంద్ర అది ప్రొవైడ్ చేశారు. దాన్ని బేసిస్ మీద ధోని అండ్ శివం దుబే ఫినిష్ చేశారు. సో ఇప్పటికీ చెన్నై హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మిడిల్ ఆర్డర్ లో మీకు చాలా అండర్ పర్ఫార్మింగ్ ప్లేయర్స్ ఉన్నారు. తివారీ కావచ్చు, రాహుల్ త్రిపాఠి కావచ్చు, జడేజా కావచ్చు, విజయ్ శంకర్. బట్ స్టిల్ మీకు ఓపెనింగ్ బాగా కుదిరింది. అలాగే ధోని మళ్ళీ ఆ ఫినిషింగ్ టచ్ తీసుకొచ్చాడు. శివం దుబే చివరిదాకా చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో టు అన్ ఎక్స్టెంట్ దే షుడ్ ఫీల్ హ్యాపీ. వాళ్ళ బౌలింగ్ బాగుంది. ముఖ్యంగా నూర్ అహ్మద్ కానీ, ఖలీల్ అహ్మద్ అండ్ ఈవెన్ జడేజా బౌల్డ్ వెరీ వెల్. మధీష్ పత్రాన్ని ఎప్పుడు కూడా మంచి బౌలింగ్ చేస్తాడు. వాళ్ళ బౌలింగ్ బాగుంది. అండ్ బ్యాటింగ్ లో ఐ థింక్ దే స్టిల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ ఓవరాల్ గా దే విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే 5 ఓటముల తర్వాత వాళ్ళకి ఒక చిన్న ఒక ఆశాకిరణం దొరికింది వాళ్ళకి, ది ఎండ్ ఆఫ్ ది టనల్. సో దాన్ని పట్టుకుని వాళ్ళు ఇంకా టోర్నమెంట్ లో అలైవ్ గా ఉండే అవకాశం. ఎస్. సో మీరేం చెప్తారు కార్తిక్ గారు? వాట్ అబౌట్ ఎస్టర్డేస్ మ్యాచ్? మీకు ఎలా అనిపించింది చూస్తుంటే? ఐ థింక్ వెంకటేష్ సార్ ఇప్పుడు అన్ని పాయింట్స్ కవర్ చేశారు. చాలా అబ్సల్యూట్ లైక్ చాలా పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ వచ్చారు. సో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఏంటి అంటే నిన్న షేక్ రషీద్ ఆడటం. ఎందుకంటే కరెక్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందర నేను తనతో మాట్లాడడం అయింది. అండ్ తను నాకు చెప్పడం ఏంటంటే, అన్న నాకు ఒక్క ఛాన్స్ దొరికితే నేను ప్రూవ్ చేసుకుంటాను, బట్ టీంలో చాలా హేమాహేమీలు ఉన్నారు, నాకు దొరుకుతుందా లేదో తెలియదు ఛాన్స్ అన్నాడు. బట్ నిన్న మ్యాచ్ ఐ థింక్ లైక్ తను ఆడిన 20+ రన్స్ ఐ థింక్ చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు, చాలా చక్కగా ఆడాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ యాక్చువల్లీ. సో అయితే ఈ రోజు మ్యాచ్ దగ్గరికి వచ్చేద్దాం. మ్యాచ్ నెంబర్ 31 గురించి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే కొత్త గ్రౌండ్ అండ్ లైక్ ఒక డిఫరెంట్ పిచ్ ఇది ఆల్ టుగెదర్. అండ్ ఒకటి రీసెంట్గా లైక్ పంజాబ్ ఓడిపోవటము అండ్ కేకేఆర్ సిఎస్కే మీద వాళ్ళ గ్రౌండ్ మీద గెలవడం. సో దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇవాళ. అండ్ కొంచెం బ్యాలెన్స్డ్ ఉంది టీమ్. సో మనం డిస్కస్ చేద్దాం. వెంకటేష్ గారు, ఈ విషయంలో పర్టికులర్గా ఒక పర్టికులర్ థింగ్ ఏంటంటే పంజాబ్ బ్యాటింగ్ వర్సెస్ ఈ రోజు ఉన్నటువంటి కోల్కతా బౌలింగ్గా ఈ టీం మ్యాచ్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ నడుస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు? లేదండి, పంజాబ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ బ్యాటింగ్. ముఖ్యంగా కొత్త కుర్రాడు ప్రియాంక్ షారియా, అతను చాలా తొందరగా ఇండియన్ టీంకి ఆడతాడు. ఎందుకంటే అతని 6 సీటింగ్ ఎబిలిటీ, అతనుకున్న ఫియర్లెస్నెస్ చాలా చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తున్నాడు అతను. సో ప్రియాంక్ షారియా కావచ్చు, అండ్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. అండ్ వాళ్ళకి మిగతా ప్లేయర్స్ కూడా సిమ్రన్ కావచ్చు, చివరిలో శశాంక్ సింగ్, ఓవరాల్ గా చాలా చాలా స్ట్రాంగ్ టీం. బౌలింగ్ లోనే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది. లోకీ ఫర్గ్యూసన్ కి ఇంజరీ కావడం, తర్వాత మిగతా బౌలర్స్ కూడా ముఖ్యంగా చహల్ ఇప్పటివరకు కూడా అతని నుంచి ఒక చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ రాలేదు. సో అలాగే మరోవైపు కేకేఆర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా ఇద్దరు స్పిన్ జోడీ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరైన్. వాళ్ళే కాకుండా యంగ్ పేసర్స్ వైభవ్ రావు కావచ్చు, హర్షిత్ రాణా, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బ్యాటింగ్ లో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది. బ్యాటింగ్ లో ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ కుదురుకోవట్లేదు. సో మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ పంజాబ్స్ బ్యాటింగ్ వర్సెస్
కోల్కతా కేకేఆర్ బౌలింగ్ అని చెప్పాలి. ఎస్. సో సార్ చెప్పినట్లుగా కార్తిక్ గారు బౌలింగ్ చాలా బిగ్గా ఉంది కేకేఆర్ది. సో పంజాబ్ని బౌలింగ్ చాలా బాగా ఆడుతోంది కేకేఆర్. సో పంజాబ్లో ఈరోజు ముల్లాపూర్ స్టేడియంలో ఓన్ టీంని అంటే సొంత టీంని ఈరోజు కట్టడి చేసేటువంటి అవకాశం కేకేఆర్కి ఎంతవరకు ఉందనుకోవచ్చు బౌలింగ్లో? అంటే ఇందాక సార్ చెప్పినట్టు ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ టీమ్ రైట్ నౌ. వాళ్ళ ప్రియాంజార్య వీళ్ళందరూ చాలా బాగా ఆడటము, శశాంక్ సింగ్ అండ్ ఆల్ దీస్ పీపుల్. బట్ నా ఉద్దేశంలో ఏంటి అంటే పంజాబ్కి అండ్ కేకేఆర్కి ఒక చిన్న వాళ్ళకంటే వేటాడుతున్న పాయింట్ నేను అనొచ్చు ఏంటంటే మ్యాక్స్వెల్ ఆడకపోవటం పంజాబ్కి, ఇటు రసెల్ ఆడకపోవటం అనేది ఒక చిన్న ఇష్యూ లాగా అయితే తయారైంది. చంద్రుడి మీద ఒక మచ్చలాగా. యా ప్రాబబ్లీ ఇవాళ మ్యాక్స్వెల్ మళ్ళీ వెనకకు వచ్చాడు అంటే ఐ థింక్ పంజాబ్ విల్ బి అ వెరీ టఫ్ టీమ్ టు లూజ్ అది. అయితే ఈ విషయంలో పర్టికులర్గా పంజాబ్ టీంలో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారా? నాకు తెలిసి అంటే లోకీ ఫర్గ్యూసన్ ఇంజురీ తన ప్లేస్లో ఎవరిని తీసుకుని వస్తారు అనేది ఒక చిన్న క్వశ్చన్ ఉంది. బట్ నాకు తెలిసి జేవియర్ బ్యార్లెట్ ఉన్నాడు, ఆస్ట్రేలియన్ బౌలర్, ప్రాబ్లీ తనని తీసుకుని రావచ్చు ఫర్గ్యూసన్ ప్లేస్లో. బట్ ఐ థింక్ దీన్ని మినహాయించి నాకు తెలిసి ఏ చేంజ్ ఉండకపోవచ్చు అనుకోండి. యా. సో విజయ్ కుమార్ని మళ్ళీ బౌలింగ్లో ట్రై చేసే అవకాశం ఉందా అని అంటే వెంకటేష్ గారు ఏం చెప్తారు ఈరోజు పంజాబ్లో? ఉండొచ్చండి, ఎందుకంటే అతను ఒక్క మ్యాచ్ ఆడించారు, ఒక మ్యాచ్ లో చాలా ఎఫెక్టివ్ గా అనిపించాడు. బౌలింగ్ దోస్ వైడ్ యార్కర్స్ అవి ఆ మ్యాచ్ లో ఒక కీలకమైన టైంలో అతను వేసిన టైట్ స్పెల్ అనేది చాలా ఉపయోగపడింది. సో యశ్ ఠాకూర్ ని వాళ్ళు ట్రై చేశారు, కానీ అతను అంత చెప్పుకోదగ్గర రిజల్ట్స్ ఇవ్వలేదు. సో మళ్ళీ వైశాఖ్ విజయ్ కుమార్ వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఐ థింక్ అదే లోకీ ఫర్గ్యూసన్ ని రీప్లేస్ చేస్తారు ఒక ఫారిన్ ప్లేయర్ తో, ఒక ఫారిన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కానీ లేకపోతే పేస్ బౌలర్ తో కానీ. అలాగే దే మైట్ గో విత్ వైశాఖ్ విజయ్ కుమార్ కి మరొక ఛాన్స్ ఇస్తారు, లేకపోతే అతన్ని ఒక సర్ప్రైజ్ ప్యాకెట్ గా కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ కి వాడుకునే పరిస్థితి ఏమైనా ఉందో ఏమో. వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకు అర్థం కాలేదు, ఎందుకంటే ఆ పర్టికులర్ మ్యాచ్ లో అతను చాలా ఇంప్రెసివ్ గా ఐ థింక్ అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్ అతను వేసిన బౌలింగ్ చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది అట్ ది బ్యాక్ ఎండ్. మళ్ళీ అతన్ని ఏదో ఒక పాయింట్ లో మనం చూసే అవకాశం. అయితే పంజాబ్ లో బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. ఈవెన్ హర్షదీప్ కూడా పెద్దగా వికెట్స్ తీసినటువంటి పరిస్థితుల్లో పెద్ద ప్రభావం చూపిస్తున్నట్టుగా అనిపించట్లేదు. సో ఏమనుకోవాలి? అదే హర్షదీప్ యాక్చువల్ గా ఐపీఎల్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తే ఇప్పటికీ అతను ఏమి ఎక్కువ రన్స్ ఇచ్చేయడం అట్లా ఏం లేదు, కానీ ఆ ఇంపాక్ట్ కనబడలేదు. స్టార్టింగ్ లో వికెట్స్ తీయడం కానీ డెత్ లో చాలా ఎఫెక్టివ్ గా వేయడం, హీ వాజ్ జస్ట్ అబౌట్ దేర్ అంతే తప్ప హర్షదీప్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ రావాలి. అలాగే మనం చూసాం జడేజా లాంటి బౌలర్స్, అలాగే రవి బిష్ణోయి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక రిథమ్ లోకి రావడం చూసాం. సో సిమిలర్ థింగ్ మైట్ హ్యాపెన్ విత్ చహల్ ఆల్సో. చహల్ ఐపీఎల్ లో హైయెస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్ అతను, కానీ ఇప్పటివరకు ఆయన ఆడిన 5 మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు, రన్స్ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నాడు. సో చహల్ నుంచి కూడా ఒక బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళకి బౌలింగ్ చాలా వీక్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు 250 245 చేస్తారు అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్, కానీ దాన్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు బికాస్ దర్ బౌలింగ్ ఇస్ లుకింగ్ వెరీ వీక్. యా. సో కార్తిక్ గారు, ప్రియాంజార్య అలాగే అయ్యర్ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో కేకేఆర్కి వీళ్ళిద్దరు కూడా ఈరోజు సవాల్గా మారే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? 100%. ఐ థింక్ ఇందాక వెంకటేష్ సార్ చెప్పినట్టు ఐ థింక్ ప్రియాంజార్య ఇస్ హ్యావింగ్ ద కేపబిలిటీ. అంటే మొన్న ఒక షాట్ నేను చూశాను, స్ట్రైట్ 6. I felt this guy is going to be in Indian team for sure. అంటే అంత కాన్ఫిడెంట్ గా కొట్టాడు అంటే అది సో ఐ ఫెల్ట్ దిస్ guy is going to be part of the Indian team and ఆ కేపబిలిటీ కూడా ఉంది. సో డెఫినెట్లీ వీ నో హౌ శ్రేయస్ అయ్యర్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే. సో డెఫినెట్లీ మంచి టఫ్ ఫైట్ ఇస్తారు ఇవాళ వాళ్ళు. యా. అయితే ఈ 2 కెప్టెన్సీస్ ని బ్యాలెన్స్ చేస్తే ఇద్దరు కెప్టెన్సీస్ గురించి ఏం చెప్తారు వెంకటేష్ గారు? అజింక్య రహానే ఇస్ ఎ వెరీ వెరీ సీజన్డ్ క్యాంపెయినర్. డెఫినెట్ గా అతను టీం బాగా లీడ్ చేస్తున్నాడు అండ్ రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ ఇస్ మచ్ బెటర్ క్యాప్టెన్ ఈ ఫార్మాట్ లో. శ్రేయస్ అయ్యర్ చాలా అండర్ రేటెడ్ అతను, ఎందుకంటే అతను ఇండియన్ క్యాప్టెన్స్ కి చాలా దూరంగా ఉన్నాడు. ఈవెన్ లాస్ట్ సీజన్ లో కూడా కేకేఆర్ కి అతను టైటిల్ గెలిపించి పెట్టిన క్రెడిట్ అంతా కూడా గంభీర్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అందుకే అతను ఆ కోపంతోనే బయటకు వచ్చినట్టుగా ఉన్నాడు. బట్ పంజాబ్ లాంటి టీం చాలా అండర్ పర్ఫార్మింగ్ టీం ఇన్ ఐపీఎల్, దాంట్లో కూడా వాళ్ళ ఈసారి సీజన్ లో ఇంప్రెస్ గా పర్ఫార్మ్ చేస్తున్నారంటే దట్ క్రెడిట్ షుడ్ గో టు శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ అంటే ఇద్దరు క్యాప్టెన్స్ గురించి మీరు అడిగినప్పుడు అయ్యర్ ఈజ్ ఎ మచ్ బెటర్ క్యాప్టెన్ కంపారిజన్ లో టు రహానే ఇన్ దిస్ ఫార్మాట్ అని అనుకుంటున్నాను.
సో లాస్ట్ టైం సార్ చెప్పినట్లుగా సో మొత్తం కవర్ చేశారు వెంకటేష్ గారు. సో కానీ అయ్యర్ కెప్టెన్సీ గురించి మీరేం చెప్పాలి అనుకునేది నేను తెలుసుకునే ముందు, ప్రేక్షకులకి తెలియజేసే ముందు, వెల్కమ్ బ్యాక్ టు ద స్పోర్ట్స్ డిబేట్. కమింగ్ టు కార్తిక్ గారు. సో లాస్ట్ టైం మనం చూసాం కేకేఆర్ని దగ్గరుండి నడిపించి కప్పు గెలిపించాడు అయ్యర్. కానీ ఈసారి ఇప్పుడు ఈ మ్యాచ్లో అదే టీంకి వ్యతిరేకంగా కెప్టెన్సీ చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో మొత్తం టీం గురించి మొత్తం కూడా తెలిసిన అవకాశం ఉంది కాబట్టి సో ఎలా ఉండే అవకాశం ఉంది? అయ్యర్ ఈరోజు ఎలాంటి ఇన్నింగ్స్ ఆడించేటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం టీంతో? అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు లైక్ తను గెలిచిన లైక్ వెంకటేష్ సార్ చెప్పినట్టు ఎవ్రీథింగ్ వెంట్, ఆల్ ద క్రెడిట్ వెంట్ టు గంభీర్. సో కానీ మీరు ఇందాక లైక్ మీరు చెప్పినట్టు కూడా లైక్ శ్రేయస్ అయ్యర్కి లైక్ ఒక రకంగా టీమ్ తెలుసు కాంబినేషన్, అండ్ హీ ప్లేడ్ విత్ లైక్ రహానే ఇన్ రంజీస్ అండ్ ఎవ్రీథింగ్. సో రహానే కూడా గేమ్ తన మైండ్ సెట్ దానికి గేమ్ అనేది తెలుస్తుంది. బట్ ఐపీఎల్ ఒక డిఫరెంట్ ఫార్మాట్ కాబట్టి డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి సో ఐ థింక్ లైక్ ఇంకొకటి కూడా అంటే ఇప్పటివరకు పంజాబ్ ఇన్ని సీజన్స్లో వెనకబడుతూ వస్తున్న పంజాబ్ని తను మళ్ళీ ముందరికి తీసుకుని వెళ్తున్నాడు, చాలా పాజిటివ్గా ముందర తీసుకుని వెళ్తున్నాడు. ప్రాబ్లీ వాళ్ళు పైన కింద ఉండొచ్చు ఇటు అటు, బట్ ఒక రకంగా పంజాబ్కి ఇది చాలా పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. సో ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ లైక్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్ అండ్ వెరీ గుడ్ ప్లేయర్, అండ్ తన ఒక అండ్ రికీ పాంటింగ్ లాంటి ఒక కోచ్ ఉండటము. సో డెఫినెట్లీ ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ శ్రేయస్ అయ్యర్కి, అండ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఈసారి. ఎస్. సో వెంకటేష్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కేకేఆర్ బ్యాటింగ్లో చాలా వీక్గా ఉంది. ఈవెన్ రహానే రన్స్ చేస్తున్నా కూడా ఆ ప్రభావం పెద్దగా కనబడినటువంటి పరిస్థితి. సో ఇన్నింగ్స్ మొత్తంలో కూడా చూస్తున్న రహానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ కూడా మిగతా టీం అంతగా సపోర్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతోంది. సో బ్యాటింగ్ సెక్షన్ వీక్ అనుకోవాలా, లేదు కెప్టెన్సీలో ఏమైనా లోపం అనుకోవాలా వెంకటేష్ గారు? కెప్టెన్సీ లోపం ఏం కాదు అనిపించట్లేదు, ఎందుకంటే బ్యాటింగ్ లో మీకు వాళ్ళకి సరైన ఓపెనర్ లేకపోవడం. డికాక్ ఒక మ్యాచ్ లో ఒక 90 కొట్టాడు, తర్వాత రెగ్యులర్ గా ఫెయిల్ అవుతున్నాడు. సునీల్ నారాయణ్ అకేషనల్ గా బాగా ఆడతాడు. లాస్ట్ సీజన్ ఇక్కడ వండర్ఫుల్ సీజన్, ప్రతిసారి అతని నుంచి బ్యాటింగ్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము మనం. మిగతా బ్యాటింగ్ చాలా వీక్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో రసల్ పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో రమణ్ దీప్ నుంచి ఇంతవరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. ఈవెన్ యాంక్రిష్ రఘువంశీ కూడా జస్ట్ అబౌట్ దేర్ అంతే. దానివల్ల ఏంటంటే గతంలో లాస్ట్ సీజన్ లో దే హ్యాడ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్. ఫిల్ సాల్ట్ కానీ నారాయణ్ కానీ బ్రహ్మాండమైన స్టార్ట్ అందించారు. దాని మీద వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళు, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు మంచి ఒక బిల్డప్ చేశారు. మీకు చివరిలో రింకు సింగ్ కానీ రమణ్ దీప్, రసల్ లాంటి వాళ్ళు బ్రహ్మాండ ఫినిషింగ్ ఇచ్చారు. అందుకని వాళ్ళు టైటిల్ గెలిచారు. ఈసారి ఆ సీన్ కనబట్లేదు. ఈసారి డిఫరెంట్ గా వాళ్ళకి బౌలింగ్ ఎంత బాగున్నప్పటికీ బ్యాటింగ్ లో లాట్ ఆఫ్ చింక్స్ ఇన్ దేర్ ఆర్మర్ చాలా క్లియర్ గా అనిపిస్తుంది. సో ఒక టీము 5th ప్లేస్లో ఉంటే ఒక టీం 6th ప్లేస్లో ఉంది. ఆన్ పేపర్ రెండు టీమ్స్ గురించి ఆలోచిస్తే బ్యాటింగ్ బౌలింగ్ అని సపరేట్ చేయకుండా సో అలా చూస్తే ఆన్ పేపర్ ఏది స్ట్రాంగ్గా ఉందంటారు వెంకటేష్ గారు? అంటే ఇప్పుడు పంజాబ్ 6th ప్లేస్ లో ఉన్నది, కానీ దే ప్లేడ్ జస్ట్ 4 మ్యాచెస్. మిగతా టీంలు అన్ని కూడా కనీసం 5 మ్యాచెస్ ఆడారు. పంజాబ్ ఐ థింక్ ప్లేడ్ 5 మ్యాచెస్. మిగతా టీం 6 కూడా ఆడారు, 7 కూడా ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. సో అలాంటప్పుడు మనం వాళ్ళు తక్కువ మ్యాచ్లు ఆడారు కాబట్టి మిగతా టీమ్స్ కంపేర్ చేస్తే 6th ప్లేస్ అనేది ప్రస్తుతానికి ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే అప్పుడు మనం వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేదు మనం అనుకోవాలి. కానీ ఈ మ్యాచ్ గెలిస్తే మళ్ళీ వాళ్ళు టాప్ 4 లోకో టాప్ 5 లోకి వెళ్ళిపోతారు. సో అందుకని మనం ఇప్పుడున్న పాయింట్స్ టేబుల్ ఆధారంగా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ పంజాబ్ ఈస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈవెన్ కేకేఆర్ కూడా 3 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ వాళ్ళు ఇంప్రెసివ్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ లో ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ లో ఆ ఇద్దరు స్పిన్నర్స్ వేస్తున్న బౌలింగ్, అవసరమైతే దే కెన్ యూజ్ ది సర్వీసెస్ ఆఫ్ మొయిన్ అలీ ఆల్సో థర్డ్ స్పిన్నర్ గా. అతను కూడా ఆడిన మ్యాచ్ లో చాలా మంచి బౌలింగ్ వేశాడు. సో వాళ్ళకు ఉన్న స్పిన్ అడ్వాంటేజ్ పోను ఏంటంటే సెకండ్ హాఫ్ లో పిచెస్ స్లో డౌన్ అవుతే స్పిన్నర్స్ చాలా హెల్ప్ ఉంటుంది, ఏ గ్రౌండ్ లో అయినా సరే ఎక్కడైనా సరే. సో అందుకని ఆ స్పిన్ అడ్వాంటేజ్ అనేది వాళ్ళకి ఉపయోగించే పరిస్థితి ఉంది. ఏంటంటే వాళ్ళ బ్యాట్స్మెన్ కనుక సరిగ్గా ఫామ్ లోకి వస్తే కేకేఆర్ స్టిల్ కెన్ మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ అని అనిపిస్తుంది. సో కార్తిక్ గారు పిచ్ గురించి మాట్లాడుకోవాలంటే ముల్లాపూర్ పిచ్ గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అంటే ఇది కొత్త పిచ్. అంటే నేను విన్నది ఏంటి అంటే లైక్ ఇది చాలా స్లో అవుతుంది పిచ్, స్పిన్నర్స్కి పెద్దగా హెల్ప్ ఉండకపోవచ్చు అన్నట్టు విన్నాను. బట్ ఐ డోంట్ నో, ఎందుకంటే లైక్ ఇవాళ అవుతుంది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి. సో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఎలా అవుతుంది ఏంటి అనేది. బట్ నాకు తెలిసినంత వరకు కొద్దిగా స్పిన్నర్స్ ఇవాళ
రానిచ్చగలితే, ఎందుకంటే అటు చాహర్ లైక్ హూ ఈస్ అవుట్ ఆఫ్ ఫామ్, ఇటు లైక్ వీళ్ళు ద స్పిన్నర్స్ హియర్ ఆర్ ఇన్ గుడ్ ఫామ్. సో వీళ్ళు ఏమైనా రానిచ్చగలితే స్పిన్నర్స్ అందరూ లైక్ మనం అనుకున్న ప్రొడిక్షన్ చేంజ్ అవ్వచ్చు. బట్ యా ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. సో అయితే వెంకటేష్ గారు ఈ విషయంలో పిచ్ విషయంలో యాజ్ ఫార్ యాజ్ ఐ నో, అంటే నాకు తెలిసి ముల్లాపూర్ది పెద్దగా స్కోర్ వచ్చేటువంటి పిచ్ అయితే కాదనేది నేను అనుకోవడం. సో దాని గురించి మీరేం చెప్తారు? ఈరోజు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది స్కోర్? లాస్ట్ ఇయర్ చూస్తే పెద్ద స్కోర్ రాలేదు అక్కడ, కానీ ఇప్పుడు ఈ సీజన్ లో 2 మ్యాచ్లు అయితే 3 టీమ్స్ దే క్రాస్ 200. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉన్నది అది, కానీ అంత అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ మన హైదరాబాద్ పిచ్ లా కాదు. సో 200 అరౌండ్ 200, 180, 200 మాత్రమే వస్తుంది అక్కడ. ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ చూస్తున్నాం మనం ఏంటంటే సమ్మర్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి, ఎండలు మురుగుతున్నాయి కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ బాల్ చేంజ్ చేయడం, ప్రతి బాల్ కి బౌలర్స్ ఏంటంటే టవల్ తో బాల్ ని వైప్ చేయడం అనేది చూస్తున్నాం. నేను అదే అడుగుదాం యాక్చువల్లీ, ఎందుకంటే చేజింగ్ ఇబ్బంది అవుతుందా, డ్యూ ఫ్యాక్టర్ గురించి ఏం చెప్తారు అని అడుగుదాం అనుకుంటున్నా. సో చేజింగ్ ఇస్ అడ్వాంటేజెస్ నౌ, బికాస్ డ్యూ ఫ్యాక్టర్ వల్ల మీకు సెకండ్ బౌలింగ్ చేసే టీము ముఖ్యంగా స్పిన్నర్స్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకని ఎవరు టాస్ గెలిచినా ముందుగా వాళ్ళు బౌలింగ్ ఎంచుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే, సెకండ్ బ్యాట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, బౌలింగ్ టఫ్ అవుతుంది. బాల్ కూడా స్కిడ్ అవుతుంది మీకు డ్యూ వల్ల, మంచు పడడం వల్ల బాల్ స్కిడ్ అవుతుంది, బ్యాట్ మీదకి నైస్ గా వస్తుంది. బౌలర్స్ కూడా దాన్ని గ్రిప్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు, ముఖ్యంగా స్పిన్నర్స్, ఈవెన్ పేసర్స్ కూడా వెట్ బాల్ తో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సెకండ్ బౌలింగ్ ఇప్పటివరకు మనం ఐపీఎల్ లో టాస్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం చూడలేదు, కానీ పోను మనం లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే డ్యూ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంపైర్స్ కూడా బాల్ మార్చడం లాస్ట్ 2 మ్యాచెస్ లో చూసాం మనం. సో డ్రై బాల్ ఇవ్వడం చూసాం మనం కొత్త రూల్ ప్రకారం. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటది కాబట్టి టాస్ గెలిచే టీమ్ కి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో అయితే కార్తిక్ గారు, ఈ రోజు మ్యాచ్ లో ఎవరు మెరిసే అవకాశం ఉంది తలొక్కున? ఐ థింక్ ఇది పంజాబ్కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది చూసుకుంటే. బట్ అల్టిమేట్లీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది, ఎందుకంటే ఇటు వెంకటేష్ అయ్యారో రసల్ రానిచ్చారనుకోండి కేకేఆర్లో, ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ టఫ్ మ్యాచ్. బట్ నాకు తెలిసి పంజాబ్కి కొంచెము ఒక ఎడ్జ్ ఉంది వాళ్ళ మ్యాచ్. ఓకే సార్, మీరేం చెప్తారు వెంకటేష్ గారు ఈ విషయంలో? ఈరోజు మ్యాచ్లో ఎవరు ఆపద్ బాంధవుల్లాగా ఉండే అవకాశం ఉంది? రెండు టీమ్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ టీమ్స్ అండి, స్ట్రాంగ్ టీమ్స్, ఇంప్రెసివ్ టీమ్స్. టాస్ గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రోజు స్టాండౌట్ పర్ఫార్మెన్స్ అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు శ్రేయస్ అయ్యర్. స్పిన్ చాలా బాగా ఆడతాడు. స్పిన్నర్ కి ఎంతవరకు ఈ సీజన్ లో అవుట్ కాలేదు అతను. అక్కడ వరుణ్ చక్రవర్తి ఉన్న, సునీల్ నారాయణ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. శ్రేయస్ అయ్యర్ అగేన్స్ట్ కేకేఆర్ స్పిన్నర్స్. వాళ్ళు నెట్స్ లో చాలా రోజులు ఆడుంటాడు లాస్ట్ సీజన్ లో. సో వాళ్ళని ఏ విధంగా కౌంటర్ అటాక్ చేస్తాడు, శ్రేయస్ అయ్యర్ ఎలా పర్ఫార్మెన్స్ చేసిన సూపర్ ఫామ్. అతని స్ట్రైక్ రేట్ ఈ సీజన్ లో 200+ ఉంది అండ్ ఈ స్కోరింగ్ బిగ్ రన్స్. సో ఐ థింక్ శ్రేయస్ అయ్యర్స్ స్టాండౌట్ పర్ఫార్మెన్స్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. సో అయితే ఈరోజు మీ నుంచి స్కోర్ ప్రెడిక్షన్, 2 టీమ్స్ బలంగా ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. సో వెంకటేష్ గారు, ఈరోజు ఏ టీం గెలిచే అవకాశం ఉంది, ఆ ప్రెడిక్షన్ కూడా మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. అదేనండి, ఇప్పుడు టీం అని చెప్పాను నేను. ఎవరైతే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకుంటారో ఓకే, వాళ్ళకి కొంచెం ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉంది అంటారు. అంటే మీరు టాస్ ఓడిపోయినా కూడా ఇఫ్ యూ కెన్ స్కోర్ 200+, ఇందా కార్తిక్ చెప్పినట్టుగా ఐ థింక్ పంజాబ్ ఈజ్ ఏ మచ్ మోర్ బ్యాలెన్స్ సైడ్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకున్న బ్యాటింగ్ పవర్ వల్ల దే మైట్ పుట్ అప్ ఏ వెరీ గుడ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. అది చేంజ్ చేయడం కేకేఆర్ కష్టమయ్యే అవకాశం ఉంది. సో స్లైట్ ఎడ్జ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పంజాబ్ అని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, సో కార్తిక్ గారు మీరేం చెప్తారు ఈ విషయం? లైక్ ఇందాక కూడా చెప్పాను, లైక్ పంజాబ్ హ్యాస్ అన్ ఎడ్జ్ టుడే. సో ఐ థింక్ లైక్ అదే డిస్కస్ చేస్తున్నాం స్ట్రైట్ ఫార్వర్డ్ గా. సో సింపుల్ గా, సో పంజాబ్ కి ఈ రోజు ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని ఇద్దరు స్పోర్ట్స్ అనలిస్టులు చెప్తున్నారు. బట్ టాస్ కూడా ఈ రోజు ప్రామినెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక ముందు కూడా టాస్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండే అవకాశం ఉందని ఇద్దరు కూడా అభిప్రాయపడుతున్నారు. బికాస్ టాస్ గెలిచి డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ సార్, వాట్ యూ సే, ఫస్ట్ బౌలింగ్ రైట్ వెంకటేష్? సో ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న వాళ్ళకి ఈ సీజన్ లో మీకు ఒక 3-4 సందర్భాలు తప్ప టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ కూడా ముందుగా బౌలింగ్ తీసుకోవడం చూసాం.
అవును అవును. సో ఆ పారంపర్యమే లేదంటే ఆ పరంపరానే కొనసాగిస్తారా ఈరోజు? టాస్ గెలిచిన వాళ్ళ ఫేవరబుల్ సిచ్యువేషన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, లేదు హోమ్ గ్రౌండ్ వాళ్ళకి పంజాబ్ వాళ్ళకి ఎలా ఉపకరించే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ ఆల్రెడీ ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా సో చీర్స్ మూమెంట్స్ ఆ ప్రెజర్లో పడకుండా ఉండేటట్టుగా ముందు నుంచి కూడా పంజాబ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తుందా, లేదు కేకేఆర్ ఏమన్నా ఈరోజు కొంచెం ఎఫర్టబుల్గా ఆడుతుందా అనేది కూడా చూద్దాం. ఇద్దరికి కార్తిక్ గారికి అండ్ వెంకటేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మ్యాచ్ మొత్తానికి మ్యాచ్ నెంబర్ 31 అయితే సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ ఆర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సెడ్. సో ఈరోజు మ్యాచ్ అయితే ముల్లాపూర్ వేదికగా జరగబోతోంది. లెట్ సి టాస్ ఎవరు గెలుస్తారు, గెలిచి ఎవరు బౌలింగ్ ఎంచుకుంటారా లేదు బ్యాటింగ్ ఎంచుకుంటారా? సో బౌలింగ్ ఎంచుకుంటే ఫిక్స్ అయిపోవచ్చు, సో వాళ్ళకి ఎడ్జ్ ఉందని. సో లెట్ సి ఇది ఇవాల్టి స్పోర్ట్స్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.